గుణ వాళ్ళు ఇంటికి రావడంతో అప్పుడు హర్షవర్ధన్ చామంతిని పక్కకు తీసుకొని వెళ్ళి, అమ్మ చామంతి, ఏంటమ్మా ఇది? మొన్న నువ్వే కదా అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పావు. మరిప్పుడు మళ్ళీ నువ్వే వాళ్ళని రమ్మని చెప్పడం ఏంటమ్మా? అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి అయ్యగారికి నిజం చెప్పేయడమే బెటర్ అనుకుంటా, అప్పుడు అయ్యగారే ఏదో ఒక విధంగా నన్ను కాపాడతారు అని చెప్పి చామంతి నిజం చెప్పబోతూ ఉంటే అప్పుడే రమాదేవి అక్కడికి వస్తుంది. ఏంటి చామంతి, మీ అయ్యగారు అడుగుతున్నారు కదా, మరి అంతలా ఆలోచిస్తున్నావేంటి? గుణ మంచితనం అర్థం చేసుకొని నువ్వే వాళ్ళను ఫోన్ చేసి పిలిపించావు కదా, ఆ విషయం మీ అయ్యగారికి చెప్పు అని రమాదేవి చామంతిని ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉంటుంది. దాంతో చామంతి నువ్వు హర్షకు ఈ విషయం చెప్పాలని ప్రయత్నించిన హర్ష మీ పెళ్ళికి ఒప్పుకునేలాగా నువ్వు చెయ్యకపోయినా మీ నాన్నే హోమ్ మినిస్టర్ని చంపబోయాడని నేను నిరూపించి మీ నాన్నకు కఠిన శిక్ష పడేలాగా చేస్తాను, మీ నాన్నను చంపేస్తానంటూ రమాదేవి చామంతిని బెదిరించిన విషయాన్ని చామంతి గుర్తు చేసుకుని, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నాన్న క్షేమంగా ఉండడమే నాకు ముఖ్యం, అలా నాన్నకు ఏం కాకుండా ఉండాలంటే అమ్మగారు చెప్పినట్టుగా ఈ పెళ్ళికి నేను ఒప్పుకోవాలి అని చెప్పి, అవునయ్య గారు, అమ్మగారు చెప్పింది నిజం, నేనే మనస్ఫూర్తిగా పెళ్ళికి ఒప్పుకొని వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని చామంతి అంటూ ఉంటుంది. చామంతి మాటలు విన్న తర్వాత ప్రేమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రమాదేవి, హర్షవర్ధన్, చామంతి వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు. చామంతి పెళ్ళికి ఒప్పుకుంది కాబట్టి ఈరోజు మంచి రోజు కాబట్టి మీ ఇద్దరికి ఈరోజే నిశ్చితార్థం చేద్దామని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో గుణ తల్లి చామంతి చేతికి చీర ఇస్తూ, అమ్మ చామంతి, అత్తారింటి నుండి ఈ చీరను నీకు పెడుతున్నాము, ఇప్పుడు వెళ్ళి ఈ చీర కట్టుకొని రామ్మ, నీకు గుణకి ఎంగేజ్మెంట్ జరిపిస్తాము, గుణ పక్కన నువ్వు నిలబడితే ఎలా ఉంటావో చూడాలని ఉంది అని చెప్పి గుణ తల్లి అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి చామంతితో, చామంతి, నిజంగా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, మీ అత్తగారు చూసావా అప్పుడే నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో, నీ కోసం కాస్ట్లీ పట్టుచీర కూడా వాళ్ళు తీసుకువచ్చారు, ఇంతకంటే ఒక ఆడపిల్లకు కావాల్సిందేముంది, వెళ్ళి ఈ చీర కట్టుకొనిరా, నీకు గుణకి ఇప్పుడు నిశ్చితార్థం జరిపిస్తామని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చామంతి ఆ చీర తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు గుణ నిషాకి ఫోన్ చేస్తాడు. నిషా, ఈరోజే చామంతికి నాకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఎంతైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, ఒక విధంగా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందంటే అందుకు కారణం నువ్వు కూడా, ఈరోజు ఇక్కడ నువ్వు కూడా ఉంటే బాగుంటుంది, వస్తావా అని చెప్పి గుణ అంటూ ఉంటే, ఎందుకు రాను గుణ, ఆ చామంతికి నీకు ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే కళ్ళారా చూడాలని నాకు కూడా ఉంది, ఇప్పుడే 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి నిషా, వసే చామంతి, నా ప్రేమ్ని వల్లో వేసుకొని నీ చుట్టూ తిప్పుకొని పెళ్లి చేసుకొని నాకు శాశ్వతంగా దూరం చేయాలనుకొని బాగానే ప్లాన్ చేశావు, కానీ ఇప్పుడు నీ ప్లాన్ని నీకే రివర్స్ అయ్యేలాగా చేశాను, రమాదేవి ఆంటీని అడ్డు పెట్టుకొని దుర్మార్గుడైన ఆ గుణాన్ని నీకు కట్టబెడుతున్నాను, ఒక్కసారి ఈ పెళ్లి జరిగిన తర్వాత ప్రతిరోజు గుణ నీకు చుక్కలు చూపిస్తాడు, నీ జీవితం మొత్తం కూడా నరకంగా ఉంటుంది, నా ప్రేమ్ని వల్ల వేసుకున్నందుకు ఇది నీకు జీవితాంతం నేను విధించబోయే శిక్ష అని చెప్పి నిషా అనుకుంటుంది. మరోవైపు ప్రేమ్ ఎంతో బాధగా గదిలో కూర్చొని ఉంటాడు. చంద్రిక పాపం చామంతి చేసే పనికి ప్రేమ్ బాబు ఎంతలా బాధపడుతున్నాడో అని చెప్పి ప్రేమ్ దగ్గరకు వచ్చి, బాధపడుతున్నారా బాబు అని అంటూ ఉంటే, చందు, ఈ నరకాన్ని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను, నా కళ్ళ ముందే నేను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే అది చూసే కంటే ఒక్కసారి నేను చచ్చిపోయినా బాగుండని నాకు అనిపిస్తుంది చందు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. చంద్రిక ప్రేమ్ని పట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది. దయచేసి అలా అనకండి బాబు, మిమ్మల్ని ఇలా నేను అస్సలు చూడలేకపోతున్నాను, తను మిమ్మల్ని కాదనుకోవడం నిజంగా తన దురదృష్టం,
మీలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకున్న తను జీవితాంతం బాధపడుతుంది. బాధపడాల్సింది తను, మీరు కాదు. మీరు ధైర్యంగా ఉండండి బాబు అని చంద్రిక అంటూ ఉంటే, ఎలా ధైర్యంగా ఉండమంటావు చందు? ఇన్ని రోజులు చామంతి నన్ను ప్రేమిస్తున్నా కూడా ఆ విషయాన్ని బయట పెట్టలేదని, ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయట పెడుతుందని ఎంతగానో ఎదురు చూశాను. చివరకు తను నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నప్పుడు ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు లేడేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు జరిగేది చూస్తూ ఉంటే ఈ ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడేమో అని అనిపిస్తుంది చందు అని చెప్పి ప్రేమ్ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చిట్టి ప్రేమ్ దగ్గరికి వస్తాడు. ప్రేమ్, నువ్వు చామంతి గురించి బాధపడుతున్నావు, కానీ చామంతి గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? తను ఇష్టపడి ఈ నిర్ణయం తీసుకుందని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి చిట్టి ప్రేమ్ని అడుగుతూ ఉంటాడు. అవును చిట్టి, తనే చెప్తుంది కదా ఇష్టపూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నానని, నన్ను వదిలేమని నాతో డైరెక్ట్గా చెప్పింది కదా చిట్టి. మరి ఇంకా తనకు వేరే కారణాలు ఏముంటాయని ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో చిట్టి, లేదు బాస్, నాకెందుకో చామంతి కావాలని నీతో అబద్ధం చెప్పినట్టుగా అనిపిస్తుంది. చామంతి లోపల ఎంతగానో బాధపడడం నేను గమనించాను. నిన్నటి నుండి చామంతి కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. తను లోపల దేని గురించో చాలా బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు ప్రేమ అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్ చామంతి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అవును చందు, చిట్టి అంటూ ఉంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది. నిన్న చామంతి వాళ్ళ నాన్నగారిని కలవడానికి వెళ్ళింది కదా, అక్కడి నుండి వచ్చిన దగ్గర నుండి చామంతి ఇలా ప్రవర్తిస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది చందు. చామంతి మనతో చెప్పుకోలేని బాధనేదో అనుభవిస్తుంది. రే చిట్టి, చాలా థ్యాంక్స్ రా. మనుషులమైన మేము తన గురించి ఆలోచించలేకపోయినా నువ్వు మాత్రం చాలా కరెక్ట్గా ఆలోచించావు, నా కళ్ళు తెరిపించావు. చందు, ఇప్పటి వరకు చామంతి నిజంగా నన్ను దూరం పెడుతుందేమోనని చాలా భయపడ్డాను, బాధపడ్డాను. కానీ ఇప్పుడు చిట్టి చెప్పింది విన్న తర్వాత నా మనసు చాలా తేలిక పడుతుంది. ఖచ్చితంగా చామల బాధపడడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని నా మనసుకి అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి చందు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. చామంతితో అర్జెంటుగా నేను మాట్లాడాలి అని ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చామంతి గదిలో రెడీ అవుతూ ఉంటుంది. ప్రేమ్ గురించి ఆలోచిస్తూ, నన్ను క్షమించండి బాబు, మిమ్మల్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కానీ మా నాన్నగారి ప్రాణాలు కాపాడడం కోసం ఇంతకంటే మరొక దారి నాకు అనిపించడం లేదు అని చెప్పి ఏడుస్తూ అలా రెడీ అవుతూ ఉండగా నిషా కూడా అక్కడికి రావడంతో అప్పుడు గుణ నిషాతో మాట్లాడుతూ, కాసేపట్లో నాకు చామంతికి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది నిషా, ఇప్పుడే ఆ చామంతికి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి వస్తాను ఉండు అని చెప్పి గుణ చామంతి గదిలోకి వస్తాడు. రెడీ అవుతున్న చామంతి భుజం మీద చేయి వేయడంతో ఒక్కసారిగా చామంతి ఉరికి పడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి గుణ ఉంటాడు. ఏంటి, ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి మీద చేయి వేసినట్టుగా అలా కంగారు పడిపోతున్నావు? ఇప్పుడు నేను నీ కాబోయే మొగుడిని, ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, అందుకే నీకు శాంపుల్గా ఒక ముద్దు పెడతాను అని చెప్పి గుణ చామంతికి దగ్గరగా వచ్చి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. చామంతి భయంతో వణికిపోతూ ఉంటుంది. దయచేసి దూరంగా వెళ్ళు అని మండిపడుతూ ఉంటే, ఏంటి డియర్, కాసేపట్లో మనకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది, అటువంటిది నన్ను ఇలా దూరంగా వెళ్ళిపోమంటున్నావేంటి అని గుణ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి మర్యాదగా వెళ్తావా, గట్టిగా అరవమంటావా అని అంటూ ఉంటే, అరిచిన ఎటువంటి ప్రయోజనం లేదు, ఎలాగో రమాదేవి ఆంటీ మన పెళ్ళి జరిపించే తీరుతారు అని చెప్పి గుణ మరింత దగ్గరగా వస్తూ ఉంటే చామంతి భయంతో వణికిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ గుణ జుట్టు పట్టుకొని,
చెంప మీద ఒక్కటి పీకడంతో గుణ వెళ్ళి బెడ్ మీద పడిపోతాడు. నన్నే కొడతావా అని గుణ అంటూ ఉంటే, కొట్టడం కాదు, నా చామ్ జోలికి వస్తే చంపేస్తాను అని అంటూ ఉంటే, ఇక అప్పుడు గుణ కాసేపట్లో మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అటువంటప్పుడు ఇంకా నీ చామేంటి అని గుణ అంటూ ఉంటాడు. ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కదా, మర్యాదగా ఇక్కడి నుండి బయటకు నడు, లేదంటే చంపేస్తాను అని చెప్పి ప్రేమ్ గుణని బెదిరించడంతో గుణ కిందికి వస్తారు కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత చామంతి ఒక్కసారిగా ప్రేమ్ని పట్టుకొని ఏడ్చేస్తుంది. ఇక తర్వాత రమాదేవి మాటలు గుర్తుకొచ్చి దూరంగా జరుగుతుంది. ఇక అప్పుడే ప్రేమ్కి చామంతి తనను ప్రేమిస్తున్నా కానీ కావాలని పైకి అలా నటిస్తుందని చెప్పి అర్థం చేసుకుని, చామ్, నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది, కానీ కావాలని ఎందుకో నన్ను దూరం పెడుతున్నావు. ఏదో బలమైన కారణం ఉంది కదా చామ్, అదేంటో చెప్పు చామ్, నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను ప్లీజ్ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఈ విషయం మీకు ఎలా చెప్పగలను బాబు, ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి, నా మానను నన్ను బతకనివ్వండి అని ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, సరే చామ్, నువ్వు నాతో ఏం జరిగిందో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఎప్పటికైనా నువ్వు నా దానివే, ఇప్పుడే నీ మెడలో నేను తాళి కట్టేస్తాను, అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరూ కూడా మనల్ని ఎప్పటికీ విడదీయలేరు అని చెప్పి ప్రేమ్ తన పాకెట్లో నుండి తాళి తీసి చామంతి మెడలో కడుతూ ఉంటాడు. బాబు ఏం చేస్తున్నారో వదలండి అని చామంతి అరుస్తూ ఉంటుంది. లేదు చామ్, నేను నిర్ణయం తీసేసుకున్నాను అంటూ ప్రేమ్ చామంతి మెడలో బలవంతంగా తాళి కట్టేస్తాడు. ఇక ఇంతలో రోజా చామంతి చామంతి త్వరగా కిందికి రా అని పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో చామంతి ప్రేమ్ కట్టిన తాళిని లోపల దాచుకొని ఏడుస్తూ కిందికి వస్తుంది. ఇక అప్పుడే రమాదేవి ముహూర్తం దాటిపోతుంది. చామంతి వెలికి ఈ ఉంగరం తొడుగు అని చెప్పి అంటూ ఉంటే ఈ ఎంగేజ్మెంట్ జరగదని ప్రేమ్ అంటూ ఉంటాడు. రే ప్రేమ్, దీనికి నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, ఎందుకు సంబంధం లేదమ్మా, చామంతి నా భార్యకు నా కళ్ళ ముందు మీరు ఎంగేజ్మెంట్ చేస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అంటూ చామంతి మెడలో ఉన్న తాళిని బయటకు తీసి చూపిస్తూ ఉండడంతో ఇక అప్పుడు నిషాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.